కడియంచి లోపల మొత్తం ఈ జాలి అంతా తీసేసి ఈ ఓరింగ్ వేసి మళ్ళీ దీన్ని గ్యాస్ వెల్లింగ్ కొట్టించి ఈయన పేరు ఏం పేర్రా ఆ కాలాల అంటే దున్ని ఉన్నాడు పొలాలన్నీ. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. ఈ పొలాల నీళ్ళన్నీ బయటకు వచ్చి లేంగిర్రు, అందుకే అన్ని నీళ్ళు అయినాయి, లేకుండా కింద నీళ్ళు ఉండపోయిడా. దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? ఏ హలో కక్క, అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మన బండి అయితే మళ్ళీ ఖరాబ్ అయింది, అంటే 475 బండి. నేను బండి కొనుక్కుంటే ఒక 5 సంవత్సరాలు అయితే అవుతుంది. దానికి పంపు పడతాను నేను అనుకుంటాను, ఎందుకంటే స్టీరింగ్ సరిగ్గా తిరగట్లేదు, మళ్ళీ హైడ్రాలిక్ కూడా సరిగ్గా లేస్తలేదు. నిన్న ఎయిర్ తీసిన, కింద ఫిల్టర్ కూడా తీసి సాఫ్ చేసిన, మళ్ళీ ఇంకోటి ఆయిల్ ఫిల్టర్ చేసిన, ఎన్ని చేసినా సెట్ అయితే లేదు. మరి ఇలా మామ 2 ఆప్షన్లు చెప్పిండు నాకు కూడా. సుధీర్మ వస్తాడు మంత్రి నుంచి. ఒకటి ఏంటంటే మామ ఆయిల్ ఫిల్టర్ను తీస్తాం కడిగేసి దాని లోపల ఫిల్టర్ మొత్తం పీకి మళ్ళీ వెల్డింగ్ వేద్దామని చెప్పిండు. నువ్వు వేయించుకొని పట్టుకురా మామ, ఇక్కడ మన గిల్లింగ్ సరిగ్గా ఉండదంతా, గ్యాస్ వెల్డింగ్ తలకే నొప్పింది కన్నా. సరే అదొక ప్రాసెస్ ఉన్నది. ఇంకోటి మరి ఇక పంపు పడితే పంపు కూడా వేయించుకుందాం. మరి ఇక ఆ పంపుకి ఎంత అయితే అనేది, ఈ వెల్డింగ్ ఫిల్టర్కి ఎంత అయితే అనేది, ఇక బండి రిపేర్ ఎంత అయింది అనేది ముచ్చట ఇక మీకు వీడియో ఎండింగ్లో వెళ్తుంది అనమాట. చూద్దాం మరి. మనోడు అత్త కథ మొత్తం రింగ్ల మీద ఉన్నది బండి, బురద కడుగుమన్నాడు కానీ నీకేం కడగలే. ఇక మన బండి అవతారం అయితే ఇట్లున్నాయి మామ. దీని అయితే కడుక్కోలే, నేను కడుక్కుండా అయ్యేపో అసలు. ఇక నిన్న ఎయిర్ తీసిన ఇక్కడికి వెళ్ళి, పంపు కాడికి వెళ్ళి ఎయిర్ తీసినా కానీ అంత నాకేం అనిపించలేదు. మరి ఆయిల్ కూడా కొంచెం సూత్తను మంచిగా లేనట్టు కొడుతుంది, ఇట్లా టచ్ చేసి చూస్తే మంచిగానే కొడుతుంది. మరి ఇక ఆ ఫిల్టర్ తీసుకున్నాం, దాన్ని చెడి చేసి మళ్ళీ కడిగి ఎక్కించినాం. ఆ తేస్తే ఒక వారం రోజులు నడిచింది, మళ్ళీ ఇదే పెద్ద పంచాయతీ. మళ్ళీ ఇంకోటి ఎందుకో ఈ ఆయిల్ ఫిల్టరు, ఈ ఆయిల్ ఫిల్టర్ వేసినాం కొత్తది మళ్ళీ. ఈ అవ్వ సీజన్ ముందే ఏందో అంత గిట్లా రిపేర్ పెట్టి కాలబెడతాను బండికి నా వడబెడితే. దాన్ని అన్ని ప్రయోజనాలు వేసి కాలబెట్టిన. ఈ ఫిల్టర్ మావ వేయించుకొచ్చిండు మనకు, అంటే పాతది మననే వేయించుకోమని చెప్పిన. ఇక్కడ మనకు తీసేసిన ఫిల్టర్ మన దగ్గర లేకుండే, అందుకే మనం ఏం చేసినాం, మావ నువ్వే పడకరా అని చెప్పేసినాం. అందుకే ఒక పాత ఫిల్టర్ తీసుకొని దీని మధ్యలో కడిగించాడు. కడిగించి లోపల మొత్తం ఈ జాలి అంతా తీసేసి ఈ ఓరింగ్ వేసి మళ్ళీ దీన్ని గ్యాస్ వెల్లింగ్ కొట్టించి. మొన్న వేసిన ఫిల్టర్ అది కొత్త ఫిల్టర్, దాన్ని ఇప్పేసి దీన్ని అయితే ఎక్కించుకుందాం. మరిగా ఎక్కించుకొని ఒక గంట సేపు దొయ్య కొట్టిద్దాం ఇక్కడ, ఎందుకంటే మనకు కూడా తెలుస్తుంది కదా. మరి అలా వేయిన తర్వాత పుష్కన మనోళ్ళు వేయిన తర్వాత మళ్ళీ గిట్లనే వేసింది అనుకో, ఇక మీదికి వెళ్ళి రైతుతో ఎంగులు పడితే మన ఐదుతో మళ్ళీ మీద బతకలేము. ఒక అరగంట సేపు ఉంటుందని చెప్తాను మా కూడా. చూద్దాం దీని తర్వాత మరి ఇది వర్కౌట్ కాకుంటే మరి పంపేసిరా, మరి దీనికి ఏమైందని ముచ్చట మిగతా ముచ్చట మాట్లాడుకుందాం. నిన్నటి రాక మొత్తం లేకుండే, ఇక్కడ ఎయిర్ తీసిన కాడికి వెళ్ళి కొంచెం లేస్తుంది ఇప్పుడైతే. ఇక మా ఫిల్టర్ తీసేసి కొత్త ఫిల్టర్ అయితే వేసారు. ఇక ఆల్రెడీ ఇక మనం మొన్న వేసింది ఇక్కడ పెట్టేసారు డైరెక్ట్గా. ఇది మళ్ళీ మనకి ఎప్పుడన్నా పని చేస్తుంది దీని మధ్యలో. దీని లోపల ఎట్లుంటుంది చూడు, ఈ జాలి ఉంటుంది, ఈ జాలి మొత్తం కోసి పడితే మళ్ళీ ఈ ఆయిల్స్ ఎక్కించుకుంటే కథం అయిపోతుంది, ఆయిల్ కారకుంటుంటుంది. ఇక మన ఫ్యాన్ బెల్ట్ అయితే లూజ్ అయింది, మొన్న వేసిందే. ఇక మళ్ళీ అయితే కొంచెం టైట్ చేసి ఎత్తాడు. ఇక మేము చూసుకోలే, మా డ్రైవర్లకు నడపడు తప్ప చూసి తెలియదు అనమాట. ఉన్నంతసేపు నడుపుతారు, తర్వాత పంట పెడితే పంట అని చెప్తారు అంతే. ఇక బండి అయితే టెస్టింగ్ కోసం అయితే పట్టుకొని అయితే వెళ్ళిపోతున్నాం. మరి ముందట ఫ్రంట్ వీల్ బేరింగ్ వేయనట్టు కనబడుతుంది నాకు, అలా సంద వచ్చింది. ఇక లౌడది మళ్ళీ ఫ్రంట్ వీల్ బేరింగ్ వేసుకోవాలి. ఈ అమ్మాయి పెద్ద లౌడల పంచాయతీ మళ్ళీ ఇదోటి. చూద్దాం మరి ఏం సంగతి అవుతుందో ఏమైందో కథ. ఇక ఈ బురదలకు పోతాను ఇప్పుడు పట్టుకొని అయితే దీన్ని. బురదలు పోయిన పుచ్చుకొని ఆయన చూసింది అనుకో పాండరంగా అవుతుంది కదా. ఇక మా లవర్ బాయ్ కూడా వచ్చేసింది అనమాట మన. ఇక ఈయన పేరు ఏం పేర్రా? సంతు లవర్ బాయ్. ఇక ఫ్రంట్ వీల్ బేరింగ్ అయితే మళ్ళీ వేసుకుంటాను అనమాట. ఇది మొన్ననే వేసిన మళ్ళీ పోయింది. మామ అడిగితే హబ్బరికి పోయింది అంటాడు. ఇక డైరెక్ట్ ఇక ఇట్లున్నది కథ. ఒకసారి ట్రైల్ కొడుతుంది కథ, ఆ బేరింగ్ పోయిందని ఇది వేసుకున్న తర్వాత ట్రైల్ కొట్టాలని చూస్తాను. ఫోన్ చేయరు, దేవదుకాన కూర్చోరు ఇద్దరు కలిసి మళ్ళీ లేకుంటే. ఇక ఫోన్ చేసుకుంటారు, పోతారు, సాయంత్రం ఇద్దరు ఎక్కడ బిడ్డ అత్తన నాన్న దేవదుకాన కూర్చుంటే. ఇక ఓనర్ పక్కన కొంచెం ఇబ్బంది అవుతుంది. లేనప్పుడు సరసర కొడతాం, వెళ్ళిపోతాం గోదావరికి వెళ్ళి. ఇక మా లవర్ బాయ్ నడుపుతాడు బండి. ప్రపంచం అంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆ కాలాల అంటే దున్ని ఉన్నాడు పొలాలన్నీ. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. అంటే ఏ పొలాలంటే నాకు ఈ వరి పొలాలు గట్ల అని చెప్తానా. మరిగా మీరు ఏమనుకునేరా ఇంత రజితేశ్వర్ అవునాగా ఆ కాలాలు ఇప్పటికీ లవర్ బాయే కానీ ఇక బయట పడతలేదు అప్పుడంతా. ఇప్పుడు కొంచెం బాగా బాయ్ చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎప్పుడు
మారిపోయిండు, మంచి వ్యక్తి అయింది అనమాట. ఫస్ట్ బేరింగ్ తెచ్చినాం మేము, అక్కడ చూసుకోలే, అది వేరే బేరింగ్ ఇచ్చిండు, సైజ్ తప్ప అనమాట. పెద్ద బేరింగు ముందర ఫ్రంట్ వీల్ బేరింగ్ అది. దాన్ని ఇక మళ్ళీ పట్టుకొని రావాలి ఇంకోటి కొత్తది. మా కాగాన్ని పట్టుకొని రమ్మనం అంత లోపు వాడు గుల్లగాడి పట్టుకోతే మనం ఈ బండిని పట్టుకొని వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది. ఇక నేను ఉష్కల ఓంగా చూపెడతా, మా లవర్ బై ఎట్లా నడుపుతాడో. ఇక గోదావరి రాక అయితే వచ్చేసినాం మామ, ఇక దిగుతాను అనమాట. ఇక మొత్తం కొన్ని నీళ్ళు ఎక్కువ ఈ మధ్యలో గనిగా నీళ్ళు లేకుండే, ఇప్పుడు పెరిగినాయి. ఇక మా నేషనల్ డ్రైవర్ అయితే నడుపుతాడు మరి. అవి చూడాగో డైరెక్ట్ చూడవు. అలా దిగబెట్టేవో ఆపబెట్టేవో రా పుసుకనా. ఇగో నీళ్ళు పుసుకన బండి ఆపైంది అనుకో, అలా ఎంబడే స్టార్ట్ చేయకు, సరేనా? మరి అదే మరి ఆపు కాదు ఆపు అయితే స్టార్ట్ చేయకు. దీనికి కాదు, ఇంకా మహేంద్రాకి అయితే నీకు ఆ బాణి మీదకి వచ్చిన ఏం కాదు. నీళ్ళ ఇది అడిగినట్టు అయితే గారు వీళ్ళకి వెళ్ళిపోతా అంటే ఇక నీళ్ళకి వెళ్ళి అయితే వెళ్ళిపోతానమ్మా. మరి ఇక మేమైతే ఆరామ్స్గా పోతాను అనమాట. మా నేచర్ డ్రైవర్ మెల్లమెల్లం కొడతాను బండి. వాడు ఇక నేను ఫస్ట్ ఒక బేరింగ్ అయితే బిస్కెట్ అయింది, అందుకే మళ్ళీ ఇంకొక బేరింగ్ నేను పోతాను. ఇక మళ్ళీ డైరెక్ట్ అయితే వచ్చేసిన మా దగ్గర రాకి ఇక ఈడికి అయితే వెళ్ళిపోవాలి. ఇది 4 వీల్, మా వాడు ముందు 2 వీల్ టైర్లు వేసిండు దీనికి. కట్ట టైర్లు వేసిండు, మిషన్ కట్ట టైర్లు అయ్యి మెల్లగా కాక ముందట లేస్తా అంటది. అగ్గో లేవనేడట. ఇది పొలాల నీళ్ళు అన్ని బయటకు వచ్చి లేంగిర్రు, అందుకే అన్ని నీళ్ళు అయినాయి, లేకుండా కింద నీళ్ళు ఉండపోయిడా. దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? సిల్లిపడి నేషనల్ డ్రైవర్కి డైరెక్ట్ కిందికి ఎందుకు అంటానవురా? అబ్బా ముందట లేదురా అమ్మ తోడు గొర్ర తెరుగునే కాకు ఇటే ఇట్లా సీదా చూడు ఎటు పడతాడే ఉంటుంది బండికి పడేస్తే నీ అవ్వ. ఇగో ఇళ్ళకి ఇట్లున్నది కట్టేది. ఎక్కుతుంది పోనీ, సైడ్ బ్రేక్ తీసుకో. లేచినప్పుడు ఇది కొత్త రాదు, బ్రేక్ ఇదే గిర్రాని తిరుగుతుంది. ఫస్ట్ గేర్ వేసుకో అయిపోయి ఏమున్నది. లేపకు, మేము అనుకున్నాం కింద పడతాం అసలే. ఇది ఎక్సిలేటర్ పెట్టవారా? సరిపోతాడా అడు మెల్లగా పెడతాడు. ఇంకా గిది కాదు రా బాబు, ఇంకా పోలరా బండికి ముందర బంపర్ లేకుండే ట్రాల్ ట్రిప్పులు కొట్టుడు. అయ్యవ్వ ఎప్పటికి లేచిరే బండి అది. అయ్యే టైర్లు అది 75 బండి, 75కి ట్రాల్ ట్రిప్పులు కొట్టుడు దాన్ని పట్టుకొని 2 వీల్ మౌంటేషన్. మా అంటే ఫ్రంట్ వీల్ బేరింగ్ పోతుంది తప్పేమి లేదు. అగ్గో లవర్ బాయ్, ఏ లవర్ బాయ్ అసలు కడుపు అన్నం తింటావా అనుమానం తింటావా? ఇగో బేరింగ్లు ఇచ్చే. ఇక ఎన్నైతే అంటే దాంతో రిటర్న్ ఒకసారి నేను చూస్తుంది సైజ్ కరెక్ట్ ఏం లేదా. అది కాదు 6'2" మనం అయితే మందినికి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఆవిడ తెచ్చింది కానీ అది మాకు సరిపోతలేదు సైజు. అరే రే 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 ఎంజాయ్ పండగ మాకు ఈ సైజ్ సరిపోతలే, అందుకే ఇద్దరం కలిసి మంతినికి అయితే వెళ్ళిపోతాం. ఇగో స్కూటీ మీద ఎంజాయ్ పండగ బండి పట్టుకుని అయితే వెళ్ళి అయితే పోతానమ్మా. ఇక మా కాకే వచ్చిండు మా కోసం ఇవ్వరాక మస్తు తిప్పలు పట్టాడు కాక. థ్యాంక్ యూ కాక. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎవరు నేనేం చేయాలి రా అందరు అన్ని దొరుకుతాయి కావచ్చు అనుకున్నా. ఇక మాకు కూడా అటకోలే పని అవుతుంది, ఇక టైం పాస్ అవుతుంది ఇట్లే, అందుకే మేము కూడా చంపుకొని వెళ్ళిపోతాను. ఇక ఆగో మావాడు అగో బ్రేకులు అయితే గట్టిగా పట్టుకుంటాడు చూడాగో. ఉత్తర కుమారా నువ్వుగా మళ్ళా తీసినగా కొత్త ఆల్రెడీ చిన్న బేరింగ్ చిన్న బేరింగ్ పక్కకున్న చిన్న కొను కూర్చోబెట్టారు. ఇటు సైడ్ పెద్ద కొను కూర్చోబెట్టుకొని ఆయిల్ సిల్ పెట్టుకొని కథ ఎక్కించుకుంటే అయిపోతుంది. ఇక మా గంగల సాహసం మా ఉంది. ఇక డెక్కల బండి మా ఊరిలో ఫేమస్ బండి ఉంది. మా సింపుగా అంటే డెక్కల బండి అట.
మా వాళ్ళు సానంతో కొడితే మొత్తం అన్ని గీతలు పడ్డాయి దానికి. ఇది ఇట్లా సామాన్యం ఎక్కకుండా మేము ఏం చేసినాం తెలుసు, ఇంకా ఇది ఎక్కించుకుంటా ముందట చెక్కునాటి ఎక్కించుకుంటా ఇది తిప్పుకుంటా కొట్టినాం. అట్లయితే పోయింది అది. ఏది వాచరా గాడు ఉండాలి చూడు, అందులో అందులో ఉంటుంది. నటిపి ఎక్కించి దాని మీకు ఎక్కిట్ అయిపోయి మళ్ళీ బేరింగ్ దెబ్బ తినుకుంటుంది. మా బండి అయితే ట్రయల్ కొట్టడానికి అయితే వెళ్ళిపోతాను మరి. ఇక ఆ ఫిల్టర్ వేసిన వాళ్ళు ఏం చేస్తుందో, ఏంటిది బేరింగ్, ఫ్రంట్ వీల్ బేరింగ్ అది సెట్ కాలేదని నాకు అనిపించింది. హబ్బై తరిగిందంటాను మా, కానీ నాకు డౌటే అది ఆగుడు. చూడాలి ఏమైద్దో. ఇక మావాడు పట్ట చూస్తానం ఎట్లయిద్దో కథ. ఓ అయ్యా పొక్కలు గారయ్యి, పొక్కలు గారి ఫ్రీగానే ఉన్నదిరా. అది పొక్కేనారా? ఒక్కనే ఉన్నాయి. నీకు ఇట్లా కొట్టద్దు, ఇట్లా వెళ్ళిపోయారా బయటికి, అందుబాయిలు ఇక. మంచిగానే పోతుంది ట్రయల్ మనం అయితే. మరి బిడ్డర్ ఎల్లుండి ఏం చేస్తుంది అది తెలియదు కదా. నీళ్ళగా వెనకాక పడుతుంది కదా, జంపుకి అయిందడుగా. అరే పాము ద్వారా దింగిలి కాదు ఎవడు. అగో నేడరా అగో రింగ్ కూసం కాదురా, అది పాము రా చూడగో ఎండిపోయింది. ఇక మా పని అయితే అయిపోయింది అన్నమాట. ఇక ఇంటికైతే వెళ్ళిపోతాం మరి. ఇక మన వాళ్ళు అన్నం తినమంటే ఇవరకు లేట్ అవుతుంది అంటారు. ఇక చూద్దాం మరి, వాళ్ళు తింటారో తినేస్తారు, లేకుండా ఇంటికైతే వాళ్ళు కూడా షోరూమ్ కాడికి అయితే వెళ్ళిపోతారు. ఇక వాళ్ళకి ఇంత బిల్లు చెప్పేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అంత ఎక్కువ ఉండదు, ఎందుకంటే నేను బయట సామాన్ తెచ్చుకున్నా మొత్తం. షోరూంలోకి వెళ్ళంటూ ₹1 కూడా వాడుకోలే. ఇక మన వాళ్ళకి ఇంత వచ్చినందుకు ఏమన్నా ఇచ్చి పంపితే వాళ్ళు ఖుషి అవుతారు, మనం కూడా ఖుషి అవుతారు. అట్లా మళ్ళీ రేపు పొద్దుగాలే ఏమన్నా అవసరం పడితే ఇక జర తొందర వస్తారు ఎప్పుడైనా కానీ. రెండే విషయాలు గుర్తుపెట్టుకోరు ఎప్పుడైనా కానీ. ఒకటి మనీతో మాట్లాడాలి, ఒకటి మంచితనంతో మాట్లాడాలి. అంతే. నువ్వు మంచితనంతో మాట్లాడిన దానికంటే మనీతో మాట్లాడిన వాల్యూ వేరే ఉంటుంది. అవునా కదా? చూస్తలేరు ఇప్పుడు మనీ.
అట్లా ఓకేనా మరి ఇక రైట్ మావ మరిగా మనోళ్ళు కూడా బండి మీద అయితే వెళ్ళిపోతారు. నేను కూడా కొంచెం దూరం ముందటి పోయేసి ఆ బండి మీద ఎక్కైతే వెళ్ళిపోతాం. మరి ఇంటి వాళ్ళు వీళ్ళకైతే డబ్బులు తెచ్చేస్తా. వీళ్ళు నేను చెప్పదలుచుకోలే, ఎందుకంటే ఏం సామాన్ వేయలే కాబట్టి ఎంత అయినాయి అంటే ఏం చెప్పదలుచుకుంటలేదు, అందుకే ఇక సరేనా మరిగా రైట్ మావ మరిగా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామ.